హాయ్ అండి. ఇది మేము మద్దెమడుగు వెళ్ళిన రోజు, అక్కడ ఆ రోజు నైట్ ఉన్నామని చెప్పాను కదా! అక్కడనమాట. అంటే అక్కడ దేవుడికి ఏంటంటే, చపాతీ ఉంటది కదండీ! మనకి చపాతీ పిండితో చపాతీ చేసి, దాన్ని కాల్చి, అందులో బెల్లం వేసి, గట్టిగా మొత్తం అంతా విసికి, ఒక ముద్దలా చేసి ప్రసాదంగా పెట్టాలనమాట. అక్కడ రూల్ అంట అది. నాకు కూడా తెలీదు. అది గూడా జెంట్సే చేయాలి. లేడీస్ ఎవ్వరు ఏం చేయకూడదు. వాళ్ళే అవన్నీ తీసుకొనొచ్చి, చేసి దేవుడికి పెట్టాలనమాట. తర్వాత మేము వంట చేసుకున్నాం. ఇంకా అక్కడ అన్నం, కూర వండుకున్నాం మేము. అదిగోండి మా వోళ్ళందరూ చూడండి. పిల్లలు మా గుండులు. అగో అక్కడ నేను ఇంకా మౌనిక అన్నం, కూర వండుతున్నాం. అది అయిపోయినాక అందరము లోపలికి వెళ్ళామనమాట దేవుని దగ్గరికి. అక్కడికి చాలామంది వస్తారండి నైట్ స్టే చేయడానికి. అంటే సండే రోజు నైటు, అదే సాటర్డే రోజు నైట్ వచ్చి సండే రోజు వరకు ఉంటారు. మార్నింగ్ వరకు ఉండి, ఆ రోజు మార్నింగు అందరూ మేకలు, కోళ్ళు ఇంకా అట్లాంటివన్నీ చేసుకొని మంచిగా సెలబ్రేట్ చేసుకొని వెళ్తారు. ఇది మేము లోపలికి వెళ్ళేటప్పుడు గుడిలో చూడండి. అక్కడ చాలా అసలు అందరూ బయటే ఉంటారు. అందరూ బయటనే చేస్తారు. ఆ గుడి బయట ఇట్లా అన్నీ చేసి దేవుడికి అన్నీ రెడీ చేసిన తర్వాత మనం లోపలికి ఆ ప్రసాదం, కొబ్బరికాయ, నెయ్యి ఇంకా అక్కడికి సంబంధించినవన్నీ తీసుకొని లోపలికి వెళ్ళాలన్నమాట. లోపలికి వెళ్ళి పూజ చేపించుకొని రావాలి. దేవుడికి అదే ప్రసాదంగా పెట్టాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఎందుకంటే గుడి మాత్రం సూపర్. అసలు నైట్ టైం కూడా అందరు ఉంటారు. చూడండి ఎంతమంది ఉన్నారో. గుడి బయటే చాలామంది చేస్తారు వంట. అదిగోండి అక్కడ చూడండి, అవన్నీ చేస్తున్న వాళ్ళే అలా చపాతీలా చేసి దేవుడికి ప్రసాదంగా పెట్టాలన్నమాట. ఇది లోపలికి వెళ్ళేదన్నమాట. లోపలికి ఎంట్రన్స్. ఫోన్ లోపలికి తీసుకుపోనివ్వరు. అందుకే అక్కడ వరకే తీసామండి వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.